ప్రైజ్ ద లార్డ్. మన పరిశుద్ధుడు రక్షకుడు యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామమున ఈ రోజున మన దేవుని పరిశుద్ధ వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన ప్రభు పేరిట ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఘనమైనటువంటి దేవుడు. మన దేవుడు కీర్తించటానికి 24 గంటలు ఆయన యొక్క పేరుని తలుసుకొని జీవితాన్ని కొనసాగించటానికి ఆయన యోగ్యుడు, ఆయన దానికి అర్హుడు. ఇంత చెప్పుకున్నాం కదా. మరి ఇటువంటి దేవునికి మనము ఏ రీతిగా మన జీవితాన్ని అప్పచెప్తా ఉన్నాం, మన జీవితంలో ఏ రీతిగా ఆయన ఎడల నడుచుకుంటా ఉన్నామో పరిశీలన చేసుకోవాలి. ఆయన యందున్నటువంటి జీవితం ఎలాంటిదంటే, ఇంకొక మాట చెప్తే అర్థమయ్యేటట్టు, నదిలో కానీ సముద్రంలో కానీ పడవ మీద లేకపోతే ఓడ మీద ప్రయాణం చేసేటప్పుడు కాలు తీసి కింద పెట్టం, ఆ నీళ్ళల్లో పెట్టం. కాలు తీసి ఆ నీళ్ళల్లో పెట్టం. ఎందుకంటే పరిస్థితి ఏమవుతుందో మనకు తెలుసు. ఆ నీటిలో ఉన్నంతసేపు పడవలోనే ఉంటాం. కాదు నేను కాలు కింద పెడతా అంటావా, ఇక పరిస్థితి మరొకలాగుంటుంది. అది ఎలాగుంటుందో మనకు తెలుసు. ఈ ఆత్మీయ జీవితం కూడా ఆయన యందు ఉండాల్సినటువంటి ఈ జీవితం కూడా అట్లాంటిది. ఎలాగంటే ఈ పడవ, ఈ ఓడ అనేది దేవుని పరిశుద్ధ వాక్యంతో సమానం. ఈ వాక్యము ఆ పడవ, ఆ ఓడ అనుకుంటే ఈ వాక్యములోనే మనం నిలిచి ఉండాలి. ఈ వాక్యములోనే మనం నిలబడి ఉండాలి. వాక్యాన్ని దాటి నేను కాలు కింద పెడతా అంటే మునిగిపోతాం. జీవితం అనేది కనపడదు. ఇక చూద్దామన్నా జీవితం అనేది అక్కడికే లాస్ట్. మన జీవితాల్లో మన దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్యాన్ని బట్టి ఘనమైనటువంటి దేవుడు. ఎంతటి ఘనమైనటువంటి దేవుడు అంటే, ఒకసారి ఆలోచన చేస్తే ఈ ఇశ్రాయేలీయులకి జరిగినవి మనకెందుకు జరగట్లా? ఒక్కొక్క లేఖనము రోజు అనుదిన వాక్యము, జీవాహారం అని పెట్టేటప్పుడు ఏదో ఒక తెలియనటువంటి శక్తి, ఒక నడిపింపు మనకి కలుగుతూ ఉంటుంది. వాక్యాన్ని చదువుకున్నప్పుడు ఆ వాక్యాన్ని చూస్తే చాలు ప్రాణం లేచి వస్తుంది. మరి ఆ నెరవేర్పు అనేది మనకెందుకు కలగట్లా? మనకి కూడా అటువంటి స్థితి అనేది ఎందుకు ఎదురుపడట్లా? వాళ్ళకి జరిగింది చూస్తే, లేఖనంలో చూస్తే వాళ్ళ జీవితాలు అనేవి దేవునితో అంటుకట్టబడి ఉన్నప్పుడు, దేవునితోటి ఒక పువ్వు అనేది చెట్టుకున్నంతసేపు అది దాని కాంతిని కనపరుస్తూ ఉంటుంది. ఆ పువ్వుని ఎప్పుడైతే చెట్టు నుంచి తెంపుతామో దానికి ఉన్నటువంటి ఆ సొగసు అనేది, దానికి ఉన్నటువంటి కాంతి అనేది తగ్గిపోయి తెల్లారికి వాడిపోతాం. మనం కూడా ఈ వాక్యానికి అంటుకట్టబడి ఉంటే ఈ గొప్ప కార్యాలు జరుగుతాయి. లోకంలో వాక్యాన్ని విడిచిపెట్టి పక్కకు వెలిగినవా, నీ జీవితం అనేది అక్కడికే లాస్ట్. అంటే అర్థం ఏంటంటే, ఆత్మీయంగా మన ముందు నిలబడలేనటువంటి మనుషులు నిలబడి మనకి కలవరాన్ని, భయాన్ని, ఏ వాక్యం అయితే మనకి బలాన్ని ఇచ్చిందో అదే వాక్యం మనకి శాపంగా, అదే వాక్యం మనకి కుంగదీసే విధంగా కనపడతాం. చూద్దాం లేఖనంలో ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 25వ వచనం. నేడు నేను నీ వలని భయము, నీ వలని వెరుపు ఆకాశపు క్రిందనున్న సమస్త దేశముల వారికి పుట్టింప మొదలు పెట్టుచున్నాను. వారు నిన్ను గూర్చిన సమాచారము విని నీ ఎదుట వణికి మనోవేదన నొందుదురు. జనములు దేవుని ప్రజల ముందు వణికి హృదయంలో కలవరం మొదలవుతుంది. మనోవేదన, మందులేద్దానికి. అట్లాగా దేవుడు వాళ్ళని పటపట ఈర్షేస్తాడట. మనల్ని కూర్చున్నటువంటి భయము, మనల్ని కూర్చున్నటువంటి మనోవేదన,
ఆయా దేశాల్లో ఉన్నటువంటి వారికి మన పేరు చెప్తే చాలు. అనగా దేవుని బిడల యొక్క ఉనికి అనేది, వారి యొక్క పరిస్థితులు అనేవి ఎక్కడైతే ఉన్నాయో అటువైపు చూద్దామన్నా, అటువైపు ప్రయాణం చేద్దామన్నా, అటుగా ఆలోచన కొనసాగిద్దామన్నా కానీ వాళ్ళకి మనోవేదన కలుగుతుందంట. అంతటి ఘనమైనటువంటి దేవుడు ఇశ్రాయేలీయుల మధ్యలో నిలబడి మీరు ఈ వాక్యాన్ని స్వతంత్రించుకోమని, ఈ వాక్యము మీ జీవితాల్లో జరగబోతా ఉన్నదని దేవుడు సెలవిచ్చినప్పుడు వారి యొక్క జీవితం అనేది ఎంతో సంబరంగా ఉంటుంది. సంబరమాశ్చర్యాలకి లోనైతుంది. మనం యుద్ధం చేయకుండానే, మనము మాట మాట్లాడకుండానే, మన కత్తి కటార్లు చూడకుండానే అక్కడెక్కడో ఉన్నటువంటి వారికి దుఃఖము, వణుకు, హృదయంలో నెమ్మది లేకుండా కలవరానికి దేవుడు వారిని గురి చేస్తాడంట. ఎక్కడి నుంచి వస్తుంది ఇదంతా? ఒక మనుషుని గూర్చినటువంటి భయము మరొక మనిషికి కలుగుతా ఉన్నదంటే అదంతా దైవశక్తి. ఐగుప్తులో ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళకి చేతనైనంత వరకు మోషే ముందు నిలబడి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తారు. చివరికి వాళ్ళకి ఇక మనతోటి కావట్లా, మన వల్ల ఇది అయ్యే పని కాదు అని ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడు ఇది దైవశక్తి అని వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని యొక్క శక్తిని ఒప్పుకుంటారు. ఈ దైవమైనటువంటి దేవుడు తన యొక్క శక్తి చేత ఇశ్రాయేలీయులు, యేసుక్రీస్తు ప్రజలు, యేసుక్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి మనము ఆ ప్రజలలో చేరి, ఆ ప్రజలలో ఉన్నటువంటి యూద సంబంధులైనటువంటి క్రీస్తు యొక్క వారిగా మనము దేవుని ముందు నిలబడతాము. ఈ దేవుని ముందు నిలబడినటువంటి మనము శత్రువుల ఎడల ఈ వాక్యాన్ని బట్టి నిలబడాల్సి ఉంది. మనల్ని కూర్చున్నటువంటి వెరపు అంటే ఒకనొక భయం, అది వెరవటం. ఒకనొక మనుషునికి శత్రువుని చూసినటువంటి పరిస్థితిలో వచ్చేటువంటి భయం. ఆ భయాన్ని దేవుడు మోషే దేవుని ప్రజలకు చెప్తా ఉన్నాడు. దేవుడు మోషేకి చెప్తే మోషే దేవుని ప్రజలతోటి ఇదిగో ఈ రీతిగా మీకు సంభవింపబోతా ఉంది. మనం ఆలోచనలోకి పోతే ఒక యుద్ధం చేయాలా, మంచి కత్తి ఒకటి తీసుకొని శత్రువు ముందు నిలబడలా. కానీ మనల్ని కూర్చున్నటువంటి భయము అనేది, బెరుకు అనేది, జీవితం ఎటు తిరుగుతుందో, ఏమైపోతుందో అనేటువంటి దిగులు మనల్ని కూర్చున్నటువంటి ఆలోచన ఉన్న వారికి కలగబోతా ఉంది. నేడు నేను నీ వలని భయము, నీ వలని వెరపు ఆకాశము క్రిందనున్న సమస్త దేశముల వారికి పుట్టింప మొదలు పెట్టుచున్నాను. దేవుడు తన యొక్క భయాన్ని మనుషుల్లో నిలిపితే ఆ మనుషుడు అదే భయంతో జీవితాన్ని ముగించాల్సి వస్తుంది. పోదా భయము. ఆమె దేవునికి స్తోత్రం. మన మధ్యలో ఉన్నటువంటి ఈ పరిశుద్ధుడైనటువంటి దేవుడు, మన మధ్యలో ఉన్నటువంటి ఈ శక్తిమంతుడైనటువంటి దేవుడు ఏం చేస్తాడంటే పరాక్రమాన్ని, బలాన్ని కనపరచగలిగిన దేవుడు. ఇంతటి శక్తిమంతుడు కదా, ఇంతటి జీవమైనటువంటి వాక్యము, లేఖనాలు మన దగ్గరకు వస్తూ ఉన్నాయి కదా. మొదట చెప్పుకున్నట్టు ఆ పడవ అయినటువంటి ఈ వాక్యంలో నిలబడకుండా అడుగు కింద పెట్టి, అడుగు లోకంలో పెట్టి, అడుగు మనకి హాని కలుగుతుందని తెలిసేటువంటి పరిస్థితుల్లో పెట్టి పాడైపోతా ఉన్నారు. దేవుని ప్రజలే ఈ పరిస్థితి మనం తెచ్చుకుంటే
అంతటి అజ్ఞాని, అంతటి తెలివి తక్కువ మనిషి మరొకళ్ళు ఉన్నారు. మొదటి నుంచి చివరి వరకు ఆయనను వెంబడించినటువంటి వారి జీవితాల్లో నీతిగా ఉంటే ఏమి జరుగుతుందో మనకు తెలుసు. ఆయన ముందు నీతిని తప్పితే ఏం జరుగుతుందో తెలుసు. తెలిసి కూడా పరిశుద్ధ గ్రంథంలో అనేకుల గురించి అలాగ రాయబడింది కూడా. ఈ రాయబడినటువంటి విషయాలని ప్రతి వారము కూడా, ప్రతిరోజు కూడా ఏదో రూపంగా దేవుడు మన ముందు తన వాక్యం ద్వారా నిలబడుతూనే ఉండడం. ఇప్పుడు ఈ వాక్యం ద్వారా మీ ముందు నిలబడి దేవుడు హెచ్చరిస్తూనే ఉన్నాడు. అయినా కానీ ఈ వాక్యాన్ని విడిచి తిరిగేటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. పోతే పోనీ జీవితం అని అనుకునేటువంటి వాళ్ళు ఎంతో మంది ఇప్పటికీ కూడా ఈ భయము లేకుండా జీవితాలని నాశనానికి అప్పగించుకుంటా ఉన్నారు. మన ముందు నిలబడిన వారి జీవితాలు శత్రువు అయినటువంటి వాడి జీవితము ముగించబడాల దేవుని చేత. మన జీవితం కాదు, ఆ శత్రువు జీవితం ముగించబడాలి. అప్పుడు మనకి ఆయన యందు ఉన్నందుకు తగినటువంటి ఘనత కలుగుతుంది. చూసేటువంటి వాడు, అనుసరించేటువంటి మనకి కూడా, చూసేవాడిని కొంచెం పక్కన పెడితే అనుసరించేటువంటి మనకి కూడా ఒక ధైర్యం కలుగుతుంది. ఒకనొకప్పుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి వచనాలు, వారి జీవితాలను ధ్యానించుకున్న ఈనాడు నా ముందు నాకే జరుగుతా ఉంది, దేవునికి స్తోత్రం అని చెప్పగలిగినటువంటి స్థితిలోకి మనం నడిపించబడతా ఉంటాం. ఆ నడిపించబడిన స్థితిలో మనము ఈ రీతిగా దేవునికి మహిమ చెల్లించేటువంటి వారంగా ఉంటాం. జీవితం అనేది ఆయన సన్నిధిలో నిలబడినట్లయితే గొప్పగా దేవుడు మనకి కృప చూపుతుంది. ఈ కృప అనేది మన ముందు ఉన్నటువంటి శత్రువులకు అనుగ్రహించబడాల. వాడు మనిషి, మనం మనిషి, కానీ వాడికి లేదు మనకుంది. ఉండటమే కాకుండా మనల్ని నిలబెడతా అని చెప్తా ఉంది వాడి ముందు. మరి ఎంత దేవుని ధన్యత అయ్యింది. దేవుడు అదే విషయాన్ని ఈరోజు మనతో పంచుకుంటా ఉన్నాడు. తన జీవవాక్యాన్ని మనకు తెలియజేస్తా ఈరోజు ఉన్నటువంటి పరిశుద్ధ వాక్య ధ్యానం ఏమిటంటే యెషయా గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనం. నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు. మన మధ్యలో ఉన్నటువంటి ఈ జీవమైనటువంటి దేవుడు అత్యంత ఘనతకి కారణభూతుడైనటువంటి దేవుడు. అత్యంత ఘనమైనటువంటి నామానికి అర్హుడైన దేవుడు. ఆయనకు ఒక గొప్ప పేరుని మనము పెట్టాలనుకుంటే ఆ పేరుకి ఆయన సరి అయినటువంటి దేవుడు. ఆయన అంతటి ఘనుడైనటువంటి దేవుడు మన మధ్యలో ఉంచుకొని ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి విషయాలన్నీ కూడా విని కాలు తీసి ఏం చేస్తారంటే వాక్యంలో కాకుండా పడిపోయేటువంటి పరిస్థితుల్లో పెడతా ఉంటారు. వాక్యములోనే మనం నిలబడి ఉండాలి. వాక్యాన్ని తప్పించి పక్కకు అడుగు పెడితే పరిస్థితి అనేది కూలిపోతుంది. ఆ ఘనమైనటువంటి నామము మన జీవితాల్లో ఘనపరచకుండానే మన జీవితం అనేది శపించబడి ఎవరి మీదకైతే శాపం పోవాలో వాళ్ళ మీదకి పోకుండా ఎవరి మీదకైతే శాపము రాకూడదో వారి మీదకి వస్తూ ఉంటాం. అంటే మన మీదకే శాపం అనేది వస్తుంది. ఎప్పుడు వస్తుంది? ఆ జీవమై ఉన్నటువంటి వాక్యాన్ని మనము కలిపి లేకుండా లోకంలో తిరిగినప్పుడు, అటువంటి లోకపు క్రియలు అట్లాగా ఉండేటువంటి జీవితము వ్యర్థమైంది. అది వ్యర్థంగానే ముగించబడుతుంది. ఏ ఉపయోగం ఉండదు అటువంటి జీవితం వల్ల. కనుక ఆ జీవితాన్ని వదిలిపెట్టేసి ఈ జీవమగినటువంటి వాక్యములోనే ఘనుడైనటువంటి దేవుణ్ణి కనపరుచుకుంటా ముందుకు సాగుదాం. అలాగ ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, కృపగలిగిన తండ్రి, ఈ ఉదయకాలం ముందు మీ పరిశుద్ధ పాదముల యొక్క ప్రార్థిస్తూ ఉండగా తండ్రి, చెప్పబడినటువంటి అమూల్యమైనటువంటి మీ పరలోకపు వాక్యమును అనేకుల హృదయాలలో స్థాపించి బలపరచమని, ఇదిగో తండ్రి, ఈ శ్రేష్టమైనటువంటి
ఆజ్ఞల యందు ఈ జీవమగినటువంటి పరలోకపు ఆహారం నందు తండ్రి ప్రతి ఒక్కరు కూడా నిలిచి భుజించి బలపరచబడి ఈ లోకమందు తండ్రి తిన్నగా నిలవబడుటకు కృప చూపమని, నిలిచినటువంటి ప్రతి ఒక్కరూ తండ్రి నీ పరలోకపు ఘనమైన నామమును ఘనపరచునట్లు మా ఎడల తండ్రి శత్రువుకు ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆలోచన వ్యర్థముగా మార్చి శత్రువుకు తండ్రి మమ్మను కూర్చున్నటువంటి భయాన్ని దిగులుని నిన్ను బట్టి కలగచ్చేయమని మా పక్షమయ్యుండి శత్రువులకు తండ్రి తగినటువంటి శాపాన్ని అనుగ్రహించేవాడవు నీవు. కనుకనే నాయన మీ జీవమైనటువంటి వాక్యమును బట్టి ఈ జీవమైనటువంటి మార్గమును బట్టి మీ నామమును తండ్రి మా మధ్యలో ఘనపరచుటకు మీ కార్యములను తండ్రి విరివిగా జరిగించమని సమస్త ఘనతను మీకు ఆపాదించి మరక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు మహిమ కలిగిన నామమును ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. సర్వోన్నతుడైన మన దేవుని కృప నిత్యము మనకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.